హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తరచుగా మనం తీసుకునే ఆహారం ఇతరపు ఆహారపు అలవాట్లతో శరీరంలో అధిక వేడిని తగ్గించవచ్చట. మెదడులోని హైపోథలమాస్ శరీరంలో వేడిని నియంత్రిస్తుంది. శరీరంలో అధిక వేడి కారణంగా తలనొప్పి, మలబద్ధకం లాంటి కొన్ని అనారోగ్య సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. వేడిని తగ్గించేందుకు అలాంటి కొన్ని చిట్కాలను చూద్దాం. శరీరం డిహైడ్రేట్ అయినప్పుడు శరీరంలో వేడి పెరుగుతుంది. అందుకే తరచుగా నీళ్లు, ఏదైనా ద్రావణాలను తాగాలి. దీనివల్ల శరీర ఉష్ణోగ్రత కంట్రోల్ అవుతుంది. 1 స్పూన్ మెంతుల్ని అలాగే తినాలి, లేకపోతే వాటిని పొడి చేసి నీళ్ళలో కలుపుకుని తాగినా మీకు ఫలితం ఉంటుంది. అధిక వేడి నుంచి మీకు ఉపశమనం కలుగుతుంది. ఇక స్విమ్మింగ్ అంటే ఈత కొట్టడం వల్ల శరీర ఉష్ణోగ్రత కాస్త మెరుగుపడుతుంది. వేడి నుంచి ఉపశమనం మీకు బాగా లభిస్తుంది. ఇక మణికట్టు, ఛాతీ లాంటి భాగాల్లో చల్లటి నీళ్లను లేక ఐస్ను రాస్తే ఒక్కసారిగా మీకు ఉపశమనం లభిస్తుంది. గాలి బాగా ఉన్న చోటనే కూర్చోండి. తగినంత ఆక్సిజన్ అందే పరిస్థితి లేకపోతే శరీరంలో మార్పులు చోటు చేసుకుని బాడీ టెంపరేచర్ పెరిగినట్లు అనిపిస్తుంది. ఫ్యాన్ కింద, కూలర్ వద్ద కొన్ని నిమిషాలు కూర్చోవాలి. ఇక థైరాయిడ్ ఎక్కువగా యాక్టివ్గా ఉంటే శరీరంలో అధిక వేడి పుడుతుందని తెలిసింది. కొన్ని సందర్భాల్లో దీనివల్ల గుండె కొట్టుకునే వేగం కూడా పెరిగిపోతుంది. అధిక చెమట, జాండీస్ వస్తుంటాయి. సో ఇటువంటి సమయంలో మీరు డాక్టర్ని సంప్రదించి వాటి సలహాలను తీసుకోండి. సో నేను చెప్పిన టిప్స్ని పాటించి మీరు సేఫ్గా ఉండండి. ఓకే ఫ్రెండ్స్, విన్నారుగా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని హెల్త్ టిప్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.